ఏమని ఉంటుంది తెలుసా? నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించేది అని ఉంది. అవును సార్, మనం ఎప్పుడు చేతులతో కష్టపడకపోతే ఏ ఆర్జనం వస్తుంది సార్ మనకి? దేవుడు అన్నారు, చూడ మీరు నమ్ముతారో నమ్మరు, నిశ్చయముగా అన్నాడంటే గ్యారంటీ. అబద్ధం ఆయన లేడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అని అన్నాడు. ఆ మాటను మనం నమ్మితే ఏం చేయాలో తెలుసా? అసలు చేతికి కష్టమే లేదు, ఏ పని చేయట్లేదు, ఇంకా ఆర్జితం జీతం ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏదైనా పని చేయడానికి కష్టపడితే అక్కడ ఇస్తాడు. ఎక్కడ ఏమి చేయకపోతే ఎక్కడ వాళ్ళు చెప్పండి. నీకు ఆర్జితం ఇస్తాననలేదు, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు అని అన్నాడంటే, అయ్యో మనకి పైసలు రావాలంటే కష్టపడాలి, ఎక్కడో పని చేయాలి, అంతే అంతే. ఎంత పెద్ద చేస్తున్నావు, ఎంత చిన్నది వచ్చింది, అది మ్యాటర్ కాదు. నువ్వు కష్టపడడానికి ఇష్టమై నీ అడుగులు వేస్తే మిగతా శక్తి కాదు విజయం అండ్ గౌరవం. చూసారా, అక్కడ గౌరవం వచ్చింది, అంత యుద్ధం చేయడానికి శక్తి వచ్చింది, దేవుని సహాయం వచ్చింది. ఇదిగో 3400 సంవత్సరాలు అయింది, స్టిల్ గౌరవం. ఎంత గౌరవం తెలుసా? ఇలాంటి క్రెడిట్ ఎవరికీ లేదు సార్ బైబిల్లో. దేవునికి సూర్యుని చంద్రుడిని ఆపేవంటే దేవుడు ఆపేశాడు, ఈయన యుద్ధం గెలిచాడనే ఈ ప్రత్యేకమైన పేరు, మాట, క్రెడిట్ ఈయన తప్ప ఇంకెవరికి లేదు. కాబట్టి ఈ స్థలంలో ఉన్న మీ అందరికీ ఇదిగో మీకు చాలా మందికి వాగ్దానం వస్తుంది, నీతో చెప్పిన మాట నేను నెరవేర్చకుండా నేను నిన్ను విడువను. ఆ వాగ్దానం ఉంది కాబట్టి జీవితంలో ఎన్ని భయాలు సమస్యలు వచ్చినా, భయము టెన్షన్ సమస్య ఉంటుంది, ఎందుకంటే మన శత్రువు ఉంటాడు, లేనిపోని అనుమానాలు పెట్టి మనకి ఇంకా భయపెడతాడు. కానీ ఆ మాట ఇచ్చావు, ఆ మాట నెరవేరుస్తానని మళ్ళీ ఈ మాట ఇచ్చావు, ఒకసారి కాదు 100 సార్లు. కాబట్టి జీవితంలో ఏదొచ్చినా నువ్వు నాకు ఫస్ట్ ఇచ్చిన వాగ్దానం అది, కాబట్టి అది నెరవేరాలంటే ఇవేవి నన్ను టచ్ చేయకూడదు. అలాగని నేను కేర్లెస్గా ఉండకూడదు. డిసిప్లిన్స్ అలవాటు చేయడానికి ప్రభు కూడా దెబ్బలు కొడతాడు, కాదంటం లేదు. కాకపోతే ఈ మాట ఒకసారి అర్థం చేసుకోండి. సార్, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించాలంటే మీరు పని చేయాలి. మనమేముంటుంది తెలుసా? మనం పనిస్తే చేస్తాం ప్రభు అంట. పని చేయడానికి రెడీగా ఉంటే ప్రభు ఇస్తాడు, పని చేయడానికి రెడీగా ఉంటే ప్రభు ఇస్తాడు. అండ్ దెన్ సమయం అయిపోయింది. చివరి మాట చూడండి. అసలు ఈ చివరి మాట ఎందుకని రాశారు? మీరు ఎంత పెద్దది అడిగినా, ఇంతకంటే పెద్దది మనం ఏం అడగలేము సార్. ఎంత పెద్దది అడిగితేనే దేవుడు ఆలకించాడు. అది కూడా ఏంటి, ఒక కాలానికి ఉండి ఆ తర్వాత అడ్రస్లు కనిపించిన ఒక గ్రంథంలో మాట పట్టుకొని అడిగితేనే దేవుడు ఏమాత్రం తగ్గకుండా అద్భుతం చేసినప్పుడు, ఇంత గొప్ప అద్భుతమైన ఈ గ్రంథం కోసం ఎంతమంది ప్రవక్తలు ఎలాగ రక్తాన్ని చిందించారో తెలుసా? చర్చ్ హిస్టరీలో, సంఘ చరిత్రలో కూడా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా మన చేతిలోకి ఈ గ్రంథాన్ని పెట్టడానికి? సో ఈ వాక్య భాగం చెప్పకనే చెప్తున్నది ఏంటో తెలుసా? నువ్వు నా వాక్యాన్ని ఎంత నమ్ముతున్నారు సార్? నీవు నా వాక్యాన్ని నమ్మితే, అందులో ఉన్న వాగ్దానాలు, దేవుని యొక్క శక్తి నమ్మితే ఏం చేస్తారు? రెండో పని ప్రార్థన, విశ్వాసం. ఆ మాట కనిపించకుండా ఉంది మొత్తం ప్యాసేజ్ అంతా. ఆ విశ్వాసం ఉంటే ఏం చేస్తారో తెలుసా? ఈ దేవునికి మాటను పట్టుకొని నమ్ముతారు. ఆ మాటను పట్టుకొని నమ్మిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ దేవుణ్ణి అడుగుతారు, ఇలా రాయించారు, నా సిచ్యువేషన్ కూడా సేమ్, కాబట్టి నాకు కూడా చెయ్యు. ఎందుకంటే నువ్వు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా నువ్వు అలాగే ఉన్నావు. 1000 సంవత్సరాలు దేవునికి ఎలాగో తెలుసా? గతించిన నిన్నలాగా ఉంటాయి. ఆయన నిన్న ఎలా ఉన్నాడు, ఈ రోజు అలాగే ఉంటాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ బైబిల్ కాలంలో ఆయన ఎలా ఉన్నాడో ఈ రోజుకి అంతే. ఒకవేళ సిచ్యువేషన్స్ వెరీ సిమిలర్గా ఉన్నాయనుకోండి, వీళ్ళవి మనవి, ప్రవ్వా ఇలా చెయ్యంటే అది ఏం మ్యాటరే కాదు, చేస్తాడు. ఇలా ఎందుకు చేస్తాడో తెలుసా? సార్, ఇంతకీ అతి ప్రాముఖ్యమైన సత్యం, యుద్ధం మంది కాదు, యుద్ధం ఆయనది. మనకి మీకు అర్థమవుతుందా విషయం? యుద్ధం ఆయనది. ఆయన తన యుద్ధంలో మనల్ని లాక్కున్నాడు, మనమేమి మన యుద్ధంలో ఆయన లాగట్లా. మీకు అర్థం కావట్లేదు అసలు విషయం ఇది. మనకు చేస్తాడో చేయడో, చేస్తాడో చేయడో అనుకోవడానికి మీ యుద్ధానికి ఆయన లాగట్లేదు, ఆయన యుద్ధానికి మనల్ని లాగాడు. కాబట్టి చచ్చినట్టు చేస్తాడు. అది చనిపోయి కూడా చూపించాడు. చచ్చినట్టు చేస్తాడు రావు అంటే ప్రాణం పెట్టి కూడా చూపించాడు. ఇంక అనుమానం ఏంటి అందులో? అయితే ఈ దేవుడు ఎప్పుడు చేయడం మీకే తెలుసు. మొన్నే ప్రార్థన మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక ఆమె చెప్తుంది, ఆమె చాలా కాలం పిల్లలు లేరు. ఎందుకు ప్రభు ఇవ్వట్లేదు? నేను ఎంతో భక్తిగా ఉన్నాను, జాగ్రత్తగా ఉన్నాను, ఇంకేంటి ప్రభు నా లోపమని చాలా కాలం ప్రార్థన చేస్తుంటే అక్క చెప్తుంది, ఒక పెద్ద ఆవిడ, అంటే ఎప్పుడో జరిగిపోయింది లేండి అదంతా. ఒక కళ్ళలో దేవుడు ఒక ఉయ్యాలు చూపిస్తున్నాడంట. ఉయ్యాలు చూపిస్తున్నాడంటే పిల్లల్ని ఇస్తాడు అనుకుందంట. కానీ ఉయ్యాలు చూపిస్తున్నాడు, కానీ 2-3 సంవత్సరాలు అయిపోతుంది, పిల్లల్ని ఇవ్వట్లేదు. ప్రభు ఉయ్యాలు చూపిస్తున్నాడు కానీ పిల్లల్ని ఇవ్వట్లేదంటే ఆ ఉయ్యాలు నువ్వు సరిగ్గా చూడమ్మా అని దేవుడు బాగా చూపించాడు కళ్ళలో. ఆ ఉయ్యాలు ఏడో తెలుసా? తెల్ల ఉంది. అప్పుడు అర్థమైంది, ఆమె నర్సు, గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తుంది, ఎవరు చూడకుండా ఉయ్యాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంది. గవర్నమెంట్ ఉయ్యాలు, అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఉయ్యాలు.
నేనేం పాపం చేశాను ఏంటి ఇంకా బ్యాలెన్స్ ఉందంటే, చూసారా దేవుని ప్రజల పట్ల దేవుడు ఎలాంటి కోరిక కలిగి ఉన్నాడో. మీరు నా ప్రజలు, మీరు ఎలాంటి దొంగ పనులు చేయడం ఏంటి, మీరు ఎలాంటి పాపం చేయడం ఏంటి, అది మీరు కొనుక్కోగలరు, కానీ మీ దగ్గర ఇలాంటి ఉండడం నాకు నచ్చలేదు. ప్రభు ఇది ఒక్కటే బ్యాలెన్స్ ఉండిపోయి దీనికోసం ఎన్నాళ్ళు ఆపేసామని ఆవిడ జాగ్రత్త తీసుకెళ్ళి అక్కడ పెట్టేసింది. అంతే, తర్వాత పిల్లల్ని ఇచ్చాడు ప్రభు. ఎంత ఆశ్చర్యంగా చెప్తుందో. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక చిన్న పాపమే, దాన్ని పెద్ద మనం కేర్ చేయట్లేదు, పట్టించుకోవట్లేదు, కానీ దానివల్ల ఎంత డ్యామేజ్ అవుతుంది, ఎంత బాధపడుతున్నాం మీకు అర్థమవుతుందా? అదే నా బలహీనత చిన్నప్పటి నుంచి వచ్చింది, దాని గురించి దేవుడు ఏంటి పట్టించుకోవట్లే అని మీరు ఏది పక్కన పెట్టేస్తున్నారో దానివల్ల ఇంత నష్టం జరిగిపోతున్నదని అర్థం చేసుకొని సీరియస్గా తీసుకోవాలి భక్తిని, పవిత్రతను, అండ్ మీ హ్యాబిచువల్ సిన్స్ ఏటి ఉన్నాయో వాటిని సీరియస్గా తీసుకోవాలి. మన మైండ్తో, మన శరీరంతో, మన అలవాట్లు, ఇష్టాలు, కోరికలు ఉన్నాయే, మన ఆలోచనలతో, మన యుద్ధం మనతోనే సార్. మీకు అర్థమవుతుందా? మీరు జయించాల్సింది దీన్ని జయించడానికి. చూసారా, మనకి ఏదైనా అవసరం ఉంటే ఎంత పెద్ద విశ్వాస వీరులాగా ప్రార్థన చేస్తాం, కానీ పాపాన్ని జయించడానికి ఇంత ప్రార్థన చేయం మనం. మాకేదో అవసరం, రోగం ఏదో, సమస్య ఏదో వచ్చింది, అవసరం ఏదో వచ్చింది, దానికోసం గొప్ప ప్రార్థనలు చేస్తాం, కానీ పాపాన్ని జయించడానికి ఎందుకంత సీరియస్ ప్రార్థన చేయమో. నిజానికి మన జీవితంలో వచ్చిన సమస్యలన్నిటికీ కారణం మన పాపమే. మనమేమో అవసరాలు తీర్చమని అడుగుతుంటాం, కానీ ఆ అవసరాలు దేవుడు మనకి ఆ బ్యాలెన్స్ పెట్టడానికి కారణం, పెండింగ్ పెట్టడానికి కారణమే మన దగ్గర ఉన్నది ఏదో అవిధేయత. ఆ విషయంలో వర్క్ చేయకుండా, ఆ విషయంలో మారకుండా నేను ఎలాగే ఉంటాను కానీ నువ్వు ఇచ్చి అంటే దేవుడు ఎలా చూస్తాడో తెలుసా? నేను ఇంతవరకు ఇవ్వకుండా ఆపిందే నువ్వు ఆ విషయంలో మార్చుకోవాలని. నువ్వేమో అది మార్చవు, అలాగే ఉంటావు. నేను మాత్రం నీకు ఇది ఇచ్చిస్తే ఇంకెప్పుడు వర్క్ చేస్తావు. ఎంత అవసరం ఉన్నప్పుడే నువ్వు పాపం విషయంలో పని చేయని వాడివి, మారడానికి ఇష్టపడిన వాడివి. ఇదిగో మన వాళ్ళు ఎలాగుంటారు తెలుసా, మారడానికి ఏదో చిన్న సమస్య రాగానే ప్రభు మారిపోయిన అంటారు. సమస్య తీరిపోగానే మళ్ళీ ఎప్పుడు అవకాశం వస్తుందా, డ్యాన్స్ చేద్దాం, ఏదో తినేద్దామని మళ్ళీ అవే ఆలోచనలు, అవే ప్రయత్నాలు. మనకి ఎప్పుడు మారినట్టు సార్? దానివల్ల దేవుని యొక్క కోపాన్ని రోజు రోజుకి పెంచుకుంటూ ఇంకా పెద్ద నాశనానికో ప్రమాదానికో కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ప్రభు అయితే మన నుంచి కోరుకుంటుంది ఏంటో తెలుసా? నేనైతే మీకు విజయం ఇవ్వడానికే, నేను ఓడిపోవడం ఏంటి, యుద్ధం నాది, నా యుద్ధం చేయడానికి మిమ్మల్ని తీసుకున్నా నా సైన్యంలో సైనికుడిగా. విన్నారా? నా సైన్యంలో సైనికుడిగా మిమ్మల్ని నేను కోరుకున్నాను. అలాంటప్పుడు నా యుద్ధం నేను ఓడిపోతానా? దేవుడు ఓడిపోతాడు యుద్ధం. కానీ అలాంటి ఓటమి, అవమానం, శ్రమ మీరే పొందుతున్నారు. కారణం నా వల్ల కాదు, మీ వల్ల. మీకే తెలుసు కదా, ఎంత గొప్ప వీరుడు కదా యెహోషువ. ఎప్పుడైనా యుద్ధంలో ఓడిపోయలేదు చెప్పండి? ఏమండి, ఓడిపోయలేదా? అంతవరకు ఓడిపోలేదు తెలుసా యెహోషువ. ఒక యుద్ధంలో, అది కూడా చిన్న పట్టణం, హాయ్ పట్టణం, చిన్న పట్టణమే, దాని దగ్గర ఓడిపోయేసరికి యెహోషువ ఏడుస్తూ ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్తాడు, ప్రభు ఇంతవరకు ఓటం లేదు, అందులోకి చిన్న పట్టణం దగ్గర ఓడిపోయాం ఏంటి ప్రభు అంటే, అప్పుడు ప్రభు ఏం చెప్తారు చెప్పండి? మీకు ఎవరు గుర్తుందో విషయం? మీరు కానిది ఒకటి దొంగతనం, మీలో ఒక సైనికుడు దొంగతనం చేసి తెచ్చి పెట్టుకున్నాడు, వెండో బంగారం ఏదో, అంతే. అర్రే, అవి తీసుకోవద్దు, నేను ఎత్తను బంగారం అని చెప్పాను కదా, అదేదో దొరికిందని సీక్రెట్గా తెచ్చి దాచిపెట్టుకున్నాడు. దానివల్ల 100 మంది చచ్చిపోయారు యుద్ధంలో. అపజయం వచ్చిందంటే మన పాపం వల్లనే. దేవుని యుద్ధంలో దేవుడు మనం సైనికులు కోరుకున్నాడు, ఆయనకి యుద్ధానికి ఎప్పుడు అపజయం ఉండదు. కానీ మనకు అలాంటి పరిస్థితి వచ్చిందంటే, సార్ యుద్ధం ఉంటుంది, రాజ్యం గెలవచ్చు, కానీ కొంతమంది సైనికులు చనిపోతారు కదా. వాళ్ళు చనిపోవడానికి కారణం ఏంటంటే ఈ సెన్స్లో పాపం. అవునండి, ఈ విషయం అంతా ఎంత అద్భుతంగా రాసి 15వ వచనం ఎందుకు రాశారండి? 15వ వచనం ఇదే చివరి మాట. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ గిల్గాల్లోనున్న పాలెములోనికి, ఆ మాట గుర్తుంచుకోండి, తిరిగి వచ్చిరి. చూసారా? ఆ మాట ఇప్పుడు దేనికి అప్లై చేస్తున్నానంటే, ప్రభు ఇచ్చిన ఆలోచన బట్టి ధైర్యంగా చెప్తున్నాను. మనం 2025 యుద్ధం దిగుతున్నాం. 2025 డిసెంబర్ 31కి ఇంటికి తిరిగి వస్తాం. ఇంత పెద్ద యుద్ధంలో అందరూ క్షేమంగా మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చారు. ఈ మాటలన్నీ రాయించి 15 వచనం మాట ఎందుకు రాయాల్సిన అవసరం అంత ఏముంది చెప్పండి? దేవుడే యుద్ధం గెలిపిస్తానన్నాడు, అద్భుతం చేసి గెలిపించాడు. ఇంకా గెలిపించడానికి ఈయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఆ ప్రకారం దేవుడు ఈయన అడిగిందంతా చేశాడు. ఇంకెందుకు క్షేమంగా రాకుండా ఉంటారేంటి? ఆ మాట ఎందుకు రాయించారో తెలుసా? అది ఎంత పెద్ద యుద్ధంలో దిగినా క్షేమంగా మీరు మీ ఇంటికి తిరిగి వస్తారు. ఏముంది నీకు ఇక్కడ? ఆయనకి ఏముంది చెప్పండి? సంతోషం ఉంది, విజయం ఉంది, ఏముంది ఇంకా? ఘనత, గౌరవం. ఎంత గౌరవమో తెలుసా? యుగాలు ఆయన గురించి మాట్లాడుకునే గొప్ప సాక్ష్యం. అంత మాత్రమేనా? అతి ప్రాముఖ్యమైన సత్యం ఇంకోటి ఉంది. తను గెలిచాడు,
పేరు తెచ్చుకున్నాడు, సక్సెస్తో ఆనందించాడు అనుకుంటారేమో. కాదు కాదు కాదు. మీరు పొందుకునే ఘనత అనేది మాట వినండి, చాలా ప్రాముఖ్యమైనది. మీరు కానీ నేను కానీ దేవునికి ప్రార్థన చేసి ఏదైనా సాధించి గెలిచామనుకోండి, అది కేవలం మన జీవితం మట్టుకే ఉండదు. అది ఎవరి పనికి వస్తుంది చెప్పండి? 3,400 సంవత్సరాలుగా యెహోషువ గ్రంథం ఎవరెవరు చదువుతున్నారో వాళ్ళందరూ స్ఫూర్తిని పొందుకుంటున్నారు, ధైర్యం తెచ్చుకుంటున్నారు, ఎంకరేజ్ చేయబడుతున్నారు. అంటే మీరు సాధించినది కేవలం మీకు పరిమితం అవ్వదు, అది ఇంకొకరికి గొప్ప సేవ అవుతుంది, అది ఇంకొకరికి గొప్ప ధైర్యం అవుతుంది, విశ్వాసము, నిరీక్షణ, పోరాడడానికి గొప్ప ఎంకరేజ్మెంట్, మోటివేషన్ అవుతుంది. మీరేం చేస్తున్నారు? ప్రతిసారి చిన్న చిన్న సమస్యలకి చతికిలు పడిపోతున్నారు, కానీ మనల్ని ఛాలెంజ్ చేస్తూ పురుగొలుపుతున్నాడు. అస్సలు ముఖం కిందకి దిక్కకూడదు. ఎప్పుడు దిగాలో తెలుసా? నువ్వు పాపం చేస్తేనే దిగాలి. మీకు తెలుసు కదా, ఉల్ఫ్ని ఎలా పట్టుకుంటారో ఒక ప్రాంతంలో, ఆ ఐస్ ఉన్న ప్రాంతంలో. ఉల్ఫ్ అంటే తోడేళ్ళని పట్టుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? తోడేలు మామూలుగా దొరకదు, అది చాలా డేంజరస్, అది మంచు ప్రాంతంలో. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కత్తికి మొత్తం అంతా అదంతా ఐస్ ఉన్న ప్రాంతం, ఆ ఐస్ ఉన్న ప్రాంతంలో కత్తికి మంచు మొత్తం అంతా చేసి, దానికి మొత్తం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది, లోపల కత్తి ఉంటుంది, ఖడ్గం ఉంటుంది, దాన్ని పాతేసి దాని మీద కోతుల తాలూకు రక్తం ఏదో వేస్తారనమాట. ఇంకా తోడేళ్ళు ఇలాంటివి వచ్చి ఆ రక్తాన్ని నాకుతూ ఉంటాయి. ఇంతకీ ఆ రక్తం దేని మీద ఉంటుంది? ఐస్కి మొత్తం చుట్టూసి ఉన్న మంచు మొక్కకు ఉంటుంది, ఐస్ పీస్కి ఉంటుంది, ఐస్ మొక్కకు ఉంటుంది. ఆ ఐస్ పీసులో ఉన్న ఆ రక్తాన్ని నాకుతూ ఉంటే కొద్దిసేపటికి ఏమవుద్ది? ఐస్ కరిగిపోయి కత్తిని నాకుతుంటుంది. అది కత్తిని నాకుతుంటే ఏమవుద్ది? ఐస్ని చాలాసేపు నాకబట్టి దానికి ఏమవుద్దంటే ఆ సెన్స్ కోల్పోతుంది. ఆ నాలుగు కట్ అయిపోయి దాని రక్తమే వస్తుంటే, నేను నాకుతున్న రక్తం కోతిదే అన్నట్టు దాని రక్తమే అది తాగుతూ ఎలా తాగుతుంది? ఆ కత్తిని నాకుతూ అదంతా మంచు అవడం, ఆ నాలుక ఏమవుద్దంటే సెన్స్ కోల్పోతుంది. దాన్ని ఏమంటారు? నమ్మునెస్ వచ్చేస్తుంది. ఆ నమ్మునెస్ వల్ల ఆ నొప్పి దానికి తెలియదు. చివరికి ఏమవుతుందో తెలుసండి? నాలుక కట్ అయ్యి రక్తం బ్లీడ్ అవుతూ ఉంటే ఆగదు, పోతా ఉంటుంది. పోనీ గాయం కట్టడానికి అది ఆపితే బాగున్నా, అది ఆపుదు. నేను ఇంకా రక్తమే తాగి ఎంజాయ్ చేస్తాను అనుకుని నాకుతూ ఉంటాను. నిజానికి అది నాకుతున్నది ఎవరి రక్తం అంటే దాని రక్తమే. చాలా రక్తం పోయి సొమ్మసిల్లి పడిపోతే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతాం. పాపాన్ని ఎంజాయ్ చేసే వాళ్ళ పరిస్థితి అంతా ఇంత. అక్కడే సొమ్మసిల్లి పడిపోయేటంత. నిజానికి మనం వేరే వాళ్ళ రక్తం తాగేసి ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ నిజానికి మనం తాక్కుంటున్నది మన రక్తమే. పాపం ఎంత మోసం ఉంది పాపంలో, కాబట్టి పాపంలో ఎక్కువ కాలం ఉండడానికి ప్రయత్నించొద్దు. అది వదిలేసి వచ్చేద్దామంటే ఇంక మనల్ని అది వదలదు, పట్టేసుకుంటుంది. ఇంకా ఏదో జాగ్రత్తలు తీసుకొని పాపాలు చేస్తాం అనుకుంటే ఇంకా ఇలాంటి అవమానం, అపజయం ఎవ్వరికీ ఉపయోగపడిన జీవితం దేనికి చెప్పండి? ఇంత గొప్ప దేవుడు తన యుద్ధం కోసం మనల్ని కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడంటే మనం ఉపయోగపడాలి, మనం నలుగురికి ఉపయోగపడాలి. ఇప్పుడే కాదు, ఈవెన్ మనం గతించిపోయిన తర్వాత కూడా మన సాక్ష్యం అనేక మందికి గొప్ప సమాధానకరంగా, విశ్వాసాన్ని బలపరిచేటట్లు, ఇంకొకరిని పురుగొల్పేటట్లు, దేవుని కోసం సంపాదించేటట్లు మంచి సాక్ష్యాన్ని మనం సంపాదించుకుందాం.